నెల్లూరు జిల్లాలో హత్యల పరంపర కొనసాగుతూనే ఉంది. ఈ రోజు బుచ్చిరెడ్డిపాలెంలో మరో దారుణ హత్య జరిగింది. ఆస్తి కోసం తోడబుట్టిన వాడే ఈ హత్య చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. పచ్చని పంట పొలాల్లో విగత జీవిగా పడి ఉన్న ఈ వ్యక్తి పేరు సోము మల్లికార్జున్ రెడ్డి. గత రాత్రి పడిపై పొలానికి వెళ్లిన మల్లికార్జున్ రెడ్డి ఇంటికి తిరిగి రాలేదు. గోపాలపురంలోని తన పొలంలో హత్యకు గురయ్యాడు. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు బండరాయితో తలపై కొట్టి చంపేశారు. మల్లికార్జున్ రెడ్డి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. క్లోజ్ టీంతో పాటు డాగ్స్ కూడా రంగంలోకి దిగాయి. పొలం విషయంలో మల్లికార్జున్ రెడ్డికి తన తమ్ముడితో విభేదాలు ఉన్నాయని, ఈ కారణంగానే హత్య జరిగి ఉంటుందని పోలీసులు ప్రాథమిక అంచనాకి వచ్చారు. కిరాయి హంతకుల చేత ఈ హత్య చేయించుంటారని పోలీసులు భావిస్తున్నారు. ఈ కేసును సిఐ సుధాకర్ రెడ్డి నేతృత్వంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రాయి పట్టుకున్నాడు తెలిసిపోద్దిలే కానీ అంత దాని జోలికి పోతే కాలుకి ఏం కాల రాయి తీసుకొని అది ఇది కదా కిందనా ఆయిల్ పోసుకునేది ఒక మనిషి కాదు. అజ్మాన్ చంపేశారు. చేయలేని షెడ్ కట్టే ఏమో మనకేం తెలుసు. Wanda బుచ్చిరెడ్డిపాలెం మండలం గోపాలపురం వ్యవసాయ భూముల్లో నిన్న రాత్రి సోము మల్లికార్జున్ రెడ్డి అనే వ్యక్తి చనిపోయి ఉన్నట్టు రక్తగాయాలతో వాళ్ళ భార్య ఈరోజు తెల్లవారుజామున మాకు
వ్రాతపూర్వకంగా ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదుని హత్య కేసుగా నమోదు చేసి అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తా ఉన్నాం. ఇతనికి తాత్కాలికంగా చేల వద్ద వీళ్ళ బ్రదర్తో గొడవలు ఉన్నాయని చెప్పి ప్రాథమికంగా చెప్తున్నారు. అదేవిధంగా ఇంకా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయని కూడా అన్ని యాంగిల్స్లో ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి ఏదైనా ఉంటే మీడియాకి అప్డేట్ చేస్తాం. థ్యాంక్ యూ.